అందరికీ నమస్తే అండి. సో టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది అనేది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి పాజిటివ్ రిపోర్ట్స్ ఇవ్వడం, రాష్ట్రంలో వైసీపీ మీద బాగా వ్యతిరేకత ఉంది, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రిపోర్ట్స్ ఇవ్వడం. సో అలాగే బీజేపీ వాళ్ళ సింబల్తో వాళ్ళు పోటీ చేయాలి అంటే సింగిల్గా పోటీ చేస్తే గెలవరు, డిపాజిట్లు రావు, కాబట్టి పొత్తులో వెళ్ళాలి. కాబట్టి ఆ పొత్తు వైసీపీతో ఎలాగా ప్రీపోల్ అలియన్స్ ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు, కాబట్టి టీడీపీ అండ్ జనసేనతో కలిసి వెళ్తే బాగుంటుందని ఇలా రకరకాల కారణాలతో పొత్తు పెట్టుకున్నారు. సో వాళ్ళు ఒక సీరియస్ స్టడీ చేశారు. ఈ పొత్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత, అంటే మార్చి 14వ తేదీ తర్వాత గడిచిన 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాజకీయంగా ఏమేమి మార్పులు చేర్పులు జరిగాయి, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ఎవరెవరికి ఎన్ని ఓట్లు రావచ్చు, ఎన్ని సీట్లు రావచ్చు అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీం, మోడీ గారి పర్సనల్ టీం ఒకటి ఉంది, మిషన్ మోడీ అని ఉంటుంది. వాళ్ళు 2014 నుంచి గుజరాత్లో 2012లో నరేంద్ర మోదీ గారు గెలిచినప్పటి నుంచి కూడా వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారు మోదీ గారికి. సో ఆ టీం ఇప్పుడు మరింత విస్తృతంగా దేశవ్యాప్తంగా కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ యూనిట్కి ఒక ప్రైవేట్ ఏజెన్సీగా వాళ్ళు పనిచేస్తారు. సో వాళ్ళ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 96 సీట్లు మినిమం, తక్కువలో తక్కువ 96 సీట్లు, 108 సీట్లు మ్యాక్సిమం రావచ్చు అనేది వాళ్ళ అంచనా. అంటే 96 నుంచి 108 నియోజకవర్గాలు ఈ కూటమి గెలుస్తుంది అని వీళ్ళు అంచనా వేస్తున్నారు. పర్టికులర్గా కృష్ణా, గుంటూరు ఈ రెండు జిల్లాలు, ఉభయ గోదావరి ప్లస్ విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ సీట్లు వస్తాయంట. కృష్ణా, గుంటూరు జిల్లాలో, గుంటూరు జిల్లాలో 17కు గాను 12 సీట్లు గెలుచుకుంటుందని, 11 లేదా 12. కృష్ణా జిల్లాలో 16కు గాను 11 గెలుచుకుంటారని, ఉభయ గోదావరి జిల్లాల్లో 34కి గాను 24 సీట్లు టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని, ఉమ్మడి విశాఖపట్నంలో 15కు గాను 9 లేదా 10 సీట్లు టీడీపీ జనసేన కూటమి గెలుచుకుంటుందని. సో ఈ 4 జిల్లాల్లోనే సుమారుగా 60 నుంచి 65 నియోజకవర్గాలు టీడీపీ అండ్ జనసేన కూటమి గెలుచుకుంటుంది అనేది 4 జిల్లాలు కాదు, ఈ 5 జిల్లాలు. ఈ 5 జిల్లాల్లోనే కృష్ణా, గుంటూరు కలిపి 33, ఉభయ గోదావరి కలిపి 34, అక్కడికి 67 ప్లస్ ఒక 15, సో టోటల్ 82. ఈ 82కు గాను 60 నియోజకవర్గాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుచుకుంటుంది అనేది వీళ్ళ అంచనా. సో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, అలాగే ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కాస్త తగ్గిన సగం సీట్లు గెలుచుకున్న ఈజీగా 110 సీట్లు వెళ్ళొచ్చు అనేది వీళ్ళు లెక్క వేస్తున్నారు. సో ఎలా లేదన్నా, ఎంత నెగిటివ్ ఉన్నా, ఎందులో ఫెయిల్ అయినా సరే 96 సీట్లు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికైతే ఇబ్బంది ఉండదు అని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఈ స్టడీ కూడా ఎప్పుడుది? మార్చి 14వ తేదీ తర్వాత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో, వివిధ ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడిన అంశాలు కాదు, రకరకాల వర్గాలతో, ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడిన ఇది నివేదిక అనమాట. సో అయితే ఇంకా టైం ఉంది, ఎన్నికలకు పోలింగ్కి ఇంకా 40 రోజులకు పైగా ఉంది. సో ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్దీ ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, ఆ ఎఫెక్ట్ చాలా సీరియస్గా అండ్ సివియర్గా ఉంటుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా పెరుగుద్ది. సో అంటే వీళ్ళు ఇచ్చిన లెక్క ఇప్పుడు 96 ఇచ్చారు మినిమం, అంటే నెక్స్ట్ ఇంకొంచెం టైం గడిచే కొద్దీ, ఒక నెల రోజులు అయ్యే కొద్దీ, ఎలక్షన్ వేడి మొదలయ్యే కొద్దీ, ప్రచారాలు ఊపందుకునే కొద్దీ, ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల నుంచి స్వచ్ఛందంగా బయటకు వస్తే, స్వేచ్ఛగా ప్రజాభిప్రాయం బయటకు వస్తే, అప్పుడు మినిమం 105 నుంచి మ్యాక్సిమం 125 వరకు వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లా. అంటే ఎలా లేదన్నా 2014 అయితే రిపీట్ అవుద్ది అని ఈ మోడీ టీం అయితే అంచనా వేస్తోంది. సో ఆ కారణంగానే వీళ్ళు పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. సో అందుకే మరి ఇదంతా ఈ ఓవరాల్ వ్యవహారం చూసుకొని వీళ్ళు కాస్త కూటమి అభ్యర్థులు కాన్ఫిడెంట్గా ఉన్నారన్నమాట. థ్యాంక్ యూ.